హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో పార్లమెంటు స్టేట్ లెజిస్లేటివ్ సిస్టమ్ని కంపేర్ చేస్తూ ఒక టేబులర్ కాలంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీ లాస్ట్ వరకు చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. దీంట్లో చాలా పాయింట్స్ కవర్ అవుతాయి. మీ ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ కానీ లేదా డ్రగ్ ఇన్స్పెక్టర్లో జనరల్ స్టడీస్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఈ క్వశ్చన్స్ అడగచ్చు. సో ఫస్ట్ చూడండి, పార్లమెంటు స్టేట్ లెజిస్లేటివ్ సిస్టమ్. సో మనకి సెంట్రల్ లెవెల్లో పార్లమెంట్ అంటే మనకి లోక్సభ రాజ్యసభ రెండింటిని కలిపి మనం పార్లమెంట్ అంటాం. మనకి స్టేట్ లెజిస్లేటివ్ సిస్టంలో మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. దాన్ని మనము శాసనసభ, శాసన మండలి అంటాం. శాసనసభ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, శాసన మండలి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఇది కంపారిజన్ టేబుల్. ఓకే, చూడండి ఒకసారి. సో టెన్యూర్ చూడండి, టెన్యూర్ ఎలా ఉంటుంది అంటే పదవీ కాలం లోక్సభకి అయితే 5 years ఉంటుంది. ఓకే, రాజ్యసభకి అయితే 6 years ఉంటుంది అనమాట. సో లోక్సభలో మెంబర్స్ని డైరెక్ట్గా ఎలక్ట్ చేసుకుంటారు, రాజ్యసభలో మెంబర్స్ని ఇండైరెక్ట్గా ఎలక్ట్ చేస్తారు. సో లోక్సభకి 5 years అయితే రాజ్యసభకి 6 years టెన్యూర్ ఉంటుంది అనమాట. ఒక రాజ్యసభ ఎంపీ, పార్లమెంట్ రాజ్యసభ మెంబర్స్ని ఇద్దరిని కూడా ఎంపీసే అంటారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే అంటాం. ఓకే, కాకపోతే లోక్సభలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా పబ్లిక్కే ఎలక్ట్ చేసుకుంటారు త్రూ ఓటింగ్ సిస్టమ్. రాజ్యసభలో ఉన్న వాళ్ళని ఇండైరెక్ట్గా లైక్ ఎమ్మెల్యేస్, ఓకే, సో ఇలా ఎలక్ట్ చేసుకుంటారు అనమాట. సో నెక్స్ట్, సో ఇక్కడ లోక్సభ ఎలా ఉంటుందో స్టేట్లో కూడా శాసనసభ కూడా అలాగే ఉంటుంది, లైక్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సేమ్ టు సేమ్ కంపారిజన్, లోక్సభ స్టేట్ లెజిస్లేటివ్ సిస్టమ్ ఒకేలాగా ఉంటుంది. ఓకే, రాజ్యసభ నెక్స్ట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒకేలాగా ఉంటుంది కంపారిజన్. నెక్స్ట్, సో మినిమం ఏజ్ ఎంత ఉండాలి అంటే ఒక లోక్సభకి మనం పోటీ చేయాలంటే ఎంపీగా మినిమం ఏజ్ 25 years ఉండాలి. సో ఈ వీడియో మొత్తం చూడండి కంప్లీట్గా. లాస్ట్లో కొన్ని ఎంసీక్యూస్ కూడా ఇచ్చాను, ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకే, అవి కూడా ప్రాక్టీస్ చేయండి. సో లోక్సభకి 25 years ఉండాలి, రాజ్యసభకి అయితే మినిమం 30 years ఉంటేనే పోటీ చేయగలం. ఓకే, సో నెక్స్ట్, సో లోక్సభకి 25 కాబట్టి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కూడా 25 years. సో సింప్లీగా మీరు లోక్సభ నేర్చుకుంటే సేమ్ కంపారిజను లెజిస్లేటివ్ అసెంబ్లీకి వస్తుంది. ఓకే, అంటే శాసనసభకు వస్తుంది. రాజ్యసభకి ఉండే పాయింట్స్ అన్నీ కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే శాసన మండలికి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్, సో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ 25 years ఉండాలి, లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలి పోటీ చేయాలంటే 30 years ఉండాలి. నెక్స్ట్, హెడ్ ఎవరంటే, సో పార్లమెంట్కి హెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లోక్సభకైనా రాజ్యసభకైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే హెడ్గా ఉంటారు. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకైనా లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్నిటికీ కూడా గవర్నరే ఉంటారు. నెక్స్ట్, ఎన్నిక విధానం అంటే ఎలక్షన్ సిస్టమ్ ఎలా ఉంటుంది. సో లోక్సభలో ఉన్న వాళ్ళని పబ్లిక్ డైరెక్ట్గా ఎలక్ట్ చేసుకుంటారు, రాజ్యసభలో ఉన్న వాళ్ళని చెప్పాను కదా ఇండైరెక్ట్గా ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు ఎలక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ సేమ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది కదా, లెజిస్లేటివ్ అసెంబ్లీ, సో ఎమ్మెల్యేస్ అనమాట. సో వీళ్ళు డైరెక్ట్గా పబ్లికే ఎన్నుకుంటారు, తెలిసిందే మనకి, ఎవ్రీ 5 years ఒకసారి. నెక్స్ట్, లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండే మెంబర్స్ని వీళ్ళని ఏం చేస్తారంటే ఇండైరెక్ట్గా ఎలక్ట్ చేసుకుంటారు, పబ్లిక్ కాదు ఎలక్ట్ చేసుకునేది. ఇండైరెక్ట్గా ఎలక్ట్ చేసేది ఎవరంటే లైక్ ఎమ్మెల్యేస్ కొందరిని ఎలక్ట్ చేస్తారు, లైక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటారు, అంటే గ్రాడ్యుయేట్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కొందరిని ఎలక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్, టీచర్ ఎమ్మెల్సీ అని అంటారు, టీచర్స్ అందరూ కలిపి ఒకరిని ఎలక్ట్ చేస్తారు. ఓకే, సో ఇలా ఉంటుంది. వీళ్ళు ఎలక్టెడ్ మెంబర్స్ అనమాట ఇదంతా కూడా. నెక్స్ట్, కొన్ని నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉంటారు, లైక్ లోక్సభలో మామూలుగా మనకి 543 ఉంటాయి టోటల్, +2 అనమాట. ఈ 2 ఎవరంటే నామినేటెడ్ మెంబర్స్. వీళ్ళని ఎవరు నామినేట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఆంగ్లో ఇండియన్స్ అనమాట. సో ఈ 2 ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేస్తారు డైరెక్ట్గా ప్రెసిడెంట్. బట్ ఇది 2020లో యాక్చువల్గా క్యాన్సిల్ చేశారు ఇది. ఓకే, నెక్స్ట్, రాజ్యసభకి 12 మెంబర్స్ని, ఇది వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, హౌ మెనీ మెంబర్స్ ఎంతమందిని నామినేట్ చేస్తారు ప్రెసిడెంట్ అనేది ఉంటుంది. సో కేర్ఫుల్గా చూడండి. సో రాజ్యసభకి అయితే టోటల్గా 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారు, ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారు. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఒక డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి లైక్ లిటరేచర్, సైన్స్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, సోషల్ సర్వీస్, రకరకాల. నెక్స్ట్, లెజిస్లేటివ్ అసెంబ్లీకి గవర్నరు ఒకరిని నామినేట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్, లెజిస్లేటివ్ కౌన్సిల్కి గవర్నరు 1/6 నామినేట్ చేస్తారు. ఎందుకంటే లెజిస్లేటివ్ అంటే కౌన్సిల్ శాసన మండలిలో మెంబర్స్ అనేది అన్ని స్టేట్లోనూ ఒకేలాగా ఉండరు,
మోరోవర్ ఈ శాసన మండలి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఓన్లీ 7 స్టేట్స్లో మాత్రమే ఇప్పుడు దాకా ఉంది. మన ఏపీలో కూడా ఉంది, ఏపీ తెలంగాణలో కూడా ఉంది. సో అందులో టోటల్ మెంబర్స్లో 1/6 మెంబర్స్ని గవర్నర్ నామినేట్ చేస్తారు. గవర్నర్ అక్కడ ప్రెసిడెంట్ అయితే ఇక్కడ గవర్నర్ స్టేట్ లెవెల్లో, సింపుల్. ఇక్కడ 1/6, అదే రాజ్యసభలో అయితే 12 మెంబర్స్. ఈ నెంబర్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ డిజల్యూషన్ అంటే రద్దు చేయడం. సో మనం ఈ లోక్సభని రాష్ట్రపతి ఎప్పుడైనా రద్దు చేయొచ్చు, అంటే లైక్ మెజారిటీ లేకపోవడం వల్లనో ఇలా రకరకాల కండిషన్స్లో రద్దు చేయొచ్చు. కానీ రాజ్యసభని రద్దు చేయలేరు. ఇది కంటిన్యూస్ బాడీ అంటారు దీన్ని, కంటిన్యూస్ బాడీ. సో రాజ్యసభ ఎప్పటికీ రద్దు అవ్వదు, కంటిన్యూస్గా అలా ఉంటుంది. ఎవ్రీ 6 ఇయర్స్కి ఒకసారి, ఓకే, ఎవ్రీ 6 ఇయర్స్కి ఒకసారి రాజ్యసభలో 1/3 మెంబర్స్కి ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి, 1/3 మెంబర్స్కి. కాబట్టి అది ఎప్పటికీ రద్దు అవ్వదు, కంటిన్యూస్లీ ఎవ్రీ 6 ఇయర్స్కి ఒకసారి 1/3 మెంబర్స్ని అలా కంటిన్యూస్గా ఎలక్ట్ చేసుకుంటుంటారు, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ లోక్సభ అలా కాదు. సో లోక్సభ రద్దు అవుతుంది ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి కావచ్చు, ఆర్ ఎప్పుడైనా మెజారిటీ లేకపోయినా. సేమ్ అక్కడ లోక్సభ రద్దు అవుతుంది. స్టేట్ లెవెల్లో అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే శాసనసభ కూడా ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి గవర్నర్ రద్దు చేస్తారు, లేదా మెజారిటీ లేకపోయినా ఎప్పుడైనా రద్దు చేయొచ్చు. బట్ శాసన మండలి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎప్పటికీ రద్దు కాదు, జస్ట్ లైక్ రాజ్యసభ. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే మనకు లోక్సభని లెజిస్లేటివ్ అసెంబ్లీని కంపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ రాజ్యసభని లెజిస్లేటివ్ కౌన్సిల్ని కంపేర్ చేసుకోవాలి. రెండు ఒకటోటి అనమాట. సో ఒకటి నేర్చుకుంటే ఒకటి, బై 1 get 1 లాగా. ఓకే, నెక్స్ట్ లోక్సభకి అధ్యక్షుడు ఎవరు ఉంటారు, ప్రెసిడింగ్ ఆఫీసర్ ఎవరంటే స్పీకర్ ఉంటారు. అదే రాజ్యసభకు అనుకోండి చైర్మన్ ఉంటారు, స్పీకర్ అనకూడదు, చైర్మన్ అన్నారు. సో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరుంటారంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో భారత ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉంటారో వాళ్ళే రాజ్యసభకి చైర్మన్గా ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనకి స్టేట్ లెవెల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే శాసనసభలో స్పీకర్ ఉంటారు. నెక్స్ట్ శాసన మండలిలో చైర్మన్ ఉంటారు, సేమ్ జస్ట్ లైక్ రాజ్యసభ లాగా. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా పాయింట్స్ కూడా కొన్ని చెప్పాలి మీకు. ఏంటంటే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కొందరిని నామినేట్ చేస్తారు. ఆ ఎవరు నామినేట్ అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగారు. లైక్ ఎగ్జాంపుల్కి గవర్నర్ని నామినేట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, వీళ్ళని కూడా నామినేట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, వీళ్ళని కూడా నామినేట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. గవర్నర్ ఈస్ నామినేటెడ్ బై, కాగ్ ఈస్ నామినేటెడ్ బై, సిఈసి నామినేటెడ్ బై అంటారు. దేనికైనా ఆన్సర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో నెక్స్ట్ ఒక ప్రాక్టీస్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, ఒకసారి చూడండి. చూసే ముందు మీకు ఆర్ఆర్బీకి నెక్స్ట్ డ్రగ్ ఇన్స్పెక్టర్కి వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఉంది లింక్, ఒకసారి మీరు జాయిన్ అవ్వచ్చు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ షేర్ చేస్తూ ఉంటాను. సీ హియర్, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మినిమమ్ ఏజ్ రిక్వైర్డ్ టు బికమ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ? సో చెప్పాను కదా నేను ఆల్రెడీ, 30 years. ఓకే, సో లోక్సభకి లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యే, లెజిస్లేటివ్ అసెంబ్లీకి, లోక్సభకి అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి 25 years. నెక్స్ట్ రాజ్యసభకి అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి 30 years ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ లోక్సభ? లోక్సభకి హెడ్ ఎవరు? ఓకే, సో లోక్సభకి హెడ్ ఇక్కడ స్పీకర్ అంటారు, లోక్సభకి స్పీకర్. ఓకే, సో ఇది ప్రిసైడింగ్ ఆఫీసర్ యాక్చువల్గా. సో ఇలా ఈ మీరు క్వశ్చన్స్ కొన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఈ కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి చూడండి, ఇవి మీరు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఆన్సర్స్ని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హౌస్ కెనాట్ బి డిజాల్వ్? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ త్రూ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, హూ నామినేట్స్ 12 members టు ది రాజ్యసభ ఫ్రమ్ ఫీల్డ్స్ లైక్ లిటరేచర్ అండ్ సైన్స్? ఈ 3 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ని
కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, హోప్ దిస్ వీడియో ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.